పొటాటో లేడీస్ ఫింగర్ ఫ్రై ఎలా చేయడం నేర్చుకుందామండి. దీనికైతే కనుక గార్లిక్ని తొక్కను వలిచేసి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ, పొటాటోను, జింజర్, అల్లాన్ని అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకుంటామండి. ఒక కళాయిలో ఆయిల్ వేసేసి కాకపోతే మనం పొటాటోని కొంచెం పెద్దగా కట్ చేయాలి, ఎందుకంటే తొందరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి. మనము ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే కాకపోతే కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అవి ముందుగా కళాయిలో నూనె వేసేసి కొంచెం వేగుతాయండి. ఒక 5 minutes వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్స్ని కూడా అందులో వేసేస్తామండి. ఆయిల్లో బాగా వేగాలండి, కాకపోతే అందులో సాల్ట్ వేయకూడదు. కొంచెము సెమీ ఫ్రై చేస్తామండి, సెమీ డీప్ ఫ్రై లాగా చేస్తే దాని మీద మూత పెడితే కొంచెం మెత్తగా అవుతాయండి. కాకపోతే మనము పొటాటో లేడీస్ ఫింగర్స్ ఫ్రై బెండకాయ ఫ్రై చేసేటట్టు చేయకూడదు. అందులో సాల్ట్ వేసేస్తే నీరు ఆయిల్ కలిసిపోతుంది. అలా కాకుండా మనం ఏంటంటే ఇందులో సాల్ట్ వేయం కాబట్టి ఆయిల్ మనకు సెపరేట్ అయిపోతుంది. మనం వేసినంత ఆయిల్ చూడండి, ఎంత వేస్తే అంత అన్నది ఉంటుంది, కొద్దిగా అయితే వాడినట్టు ఉంటుంది. పొటాటోస్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయండి. చూడండి, మనం ఇన్ని బెండకాయలు వేసాము, ఇంత పొటాటో వేసాము, ఇంత తక్కువ అయిపోయేది. బాగా వేగిన తర్వాత మనము అప్పుడు వేరే దాంట్లోకి సపరేట్ చేసుకోవాలి. కాకపోతే బాగా వేగిందో లేదో చూసుకుంటామండి. ఒకటి ఇలా నొక్కి పెడితే మనకు తెలుస్తుంది. నొక్కి పెట్టేసరికి కొంచెం ఆల్రెడీ బ్రౌన్ కలర్కి వచ్చాయి కాబట్టి మనం తీసేసుకోవాలి. మనం వడపోసిన దాంట్లో వేసుకుంటే ఆయిల్ కిందకి వెళ్ళిపోతుందండి. యాక్చువల్లీ ఏం పట్టదు, కానీ అలా పెట్టుకుంటే బెటరు. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలామంది బెండకాయ పిక్కల్ని ఇష్టపడతారండి, చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. ఇందులోన బెండకాయ పిక్కలు అనేవి లాస్ట్కి ఉండిపోతే స్టవ్ కట్టిన తర్వాత నెమ్మదిగా మనం తీసుకొని సపరేట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. అవి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, నూనె అసలు ఎంత అన్నది మనం వడపోసిన దాంట్లో వేస్తాము, అలాగే వేసాను. నూనె అసలు లేదు, మొత్తం నూనె అంతా కళాయి నుండి వేరే దాంట్లోకి సపరేట్ చేస్తానండి. ఇందులో అయితే అసలు నూనె లేదు. అందులో కొంచెం ఆవాలు, మినపగుడ్లు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసాను. చూడండి, మీరు ఉట్టి దాని మీద నేను వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ అది ఆయిల్ కనము, దాని మీద నేను వేస్తున్నాను. నూనె అంతా తీసేసి వేస్తున్నానండి. కచ్చాపచ్చికి వేగుతున్నాయి. లాస్ట్లో కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని కూడా వేసాను, అల్లాన్ని కూడా వేసాను. చూడండి, బ్రౌన్ కలర్ అంటే మరీ అంత బ్రౌన్ కలర్ రాదు, ఎందుకంటే ఇందులో ఆయిల్ లేదు కాబట్టి. ఇందులో నేను పూర్తిగా ఎందుకు ఆయిల్ వేయలేదంటే మళ్ళీ ఇవి అందులో వేస్తాం కదా, దీని ఆయిల్ దానికి అంటాలి, అందుకని పూర్తిగా నేను ఆయిల్ తీసేస్తానండి. అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా తగులుతుంటాయి నవ్వులుతుంటే. చూడండి, ఇక్కడ మనం పరుచుకోవాలండి, అట్టు పరుచుకునేటట్టు పరుచుకొని మనం వడపోసి పెట్టుకున్న బెండకాయ పొటాటో మిశ్రమాన్ని అందులో వేసేస్తామండి. వేసేసి వెంటనే కలపము, కొద్దిసేపు ఉంచుతామండి. ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. మొత్తం పరిచేసిన తర్వాత 5 minutes మూత పెట్టి ఉంచిన తర్వాత కింద ఉన్న ఆనియన్స్ అన్నీ వేగిపోతాయండి. ఈ పైన ఉన్న నూనె కిందకి వెళ్తుంది కదా, అన్నీ వేగిపోతాయి. వేగిన తర్వాత మనం కొంచెము పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకొని శుభ్రంగా కలుపుతాం. ఇందులో ఇంతవరకు మనం సాల్ట్ అయితే వేయలేదండి. సాల్ట్ వేస్తే మనకి నీరులాగా చిన్న చెమ్మ అయితే వచ్చేస్తుంటుందండి. అందువల్ల ముందంతా సాల్ట్ వేయమండి, బాగా వేగిన తర్వాత మనం వేస్తాము. ఇదిగోండి, సాల్ట్ ఇప్పుడు వేస్తాను. మీరు ఇందాక బెండకాయలు ఎక్కువ చూస్తారు, పొటాటో తక్కువ చూస్తారు. ఎక్కడ చూడండి, బెండకాయలు తక్కువలా అనిపిస్తున్నాయి, పొటాటో ఎక్కువలా అనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకు బెండకాయల్ని తొందరగా వేగిపోయి చాలా దగ్గరగా అయిపోతాయని అర్థమైంది కదా. లాస్ట్లో మనం కొంచెం కారం వేసుకుంటామండి. కారం వేసి శుభ్రంగా కలుపుకుంటాం, ఎందుకంటే కొంచెం ఎండుమిర్చి వేసాం కదా, తక్కువ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మాత్రము సాల్ట్, కారం లాస్ట్కి వేస్తాం కాబట్టి శుభ్రంగా కలుపుతూనే ఉండాలండి, చాలా బాగుంటుంది. మొత్తానికి మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత మనము ఒక హాట్ ప్యాక్లో కానీ పాన్లో కానీ వేసుకోవచ్చు. హాట్ ప్యాక్లో వేసుకుంటే
మనకి అది మరీ ఎండుగా రావండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.